అది నా వాటర్ బాటిల్. సారీ అండి, గొంతులో అడ్డం పడింది. వాటర్ తాగకపోతే నేను అడ్డం పడతా అని కంగారులో తాగేసా. సారీ. మీరు వాటర్ తాగడంలో ప్రాబ్లం ఏం లేదులేండి. మరేంటండి ప్రాబ్లం? నాకు నోరు పెట్టి తాగే అలవాటు ఉందిలేండి. ఓ ఓనా? ఓ ఏంటి ఓ? పర్లేదండి, నోట్లో నోరులే పెట్టేస్తున్నారు ఈ కాలంలో. జస్ట్ వాటరేగా, ఇట్స్ ఓకే. మీకు పర్వాలేదేమో, నాకు కాదు. అయ్యో సారీ అండి, వేరే ఆప్షన్ ఏం లేక తాగేసా. ఆప్షన్ లేదని పక్కన వాళ్ళ దాంట్లో తాగకూడదు. తెలుసండి, కానీ ఈరోజు నా వాటర్ బాటిల్ మర్చిపోయా, అందుకే. సర్లేండి. సారీ అండి. Thank you for calling, sir. Have a nice day, ma'am. Action. Cut. ఓకేనా సార్? ఇంకోసారి చేయనా? ఓకే ఓకే, వెళ్ళండి. ఓకే. వికాస్. నా పేరు వికాస్. సరే. మీరు ఏం వర్క్ చేస్తుంటారు? కాల్ సెంటర్లో. ఓ, నేను యాక్టర్. యాక్టరా? అంటే ఇంకా అవ్వలేదు, కానీ అయిపోతా త్వరలో. ఓ, మరి ఇంత పొద్దున్న ఇక్కడేం చేస్తున్నారు? అంటే డైలీ మార్నింగ్ 8 AM to 6 PM మూవీ ఆఫీసెస్ చుట్టూ తిరుగుతూ ఉంటా. ఛాన్సెస్ కోసమా? అంతేగా. మరి ఇన్షర్ట్ అదా, డీసెంట్గా రెడీ అయ్యి వెళ్తే అట్లీస్ట్ గేట్ లోపలికైనా రాణిస్తారని. రానిస్తున్నారా మరి? రాణిస్తున్నారు, కానీ వెంటనే బయటికి కూడా తరిమేస్తున్నారు. అయ్యో, మరెంత స్ట్రగ్లింగ్ ఫీల్డ్ ఎందుకు? ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా చాలా హాయిగా అనిపిస్తుందండి. అదే ఇష్టం లేకపోతే ఎంత హాయిగా ఉన్నా కష్టంగానే ఉంటుంది. డబ్బులంటే సరిపోదా హాయిగా ఉండడానికి? సరిపోతుంది, కానీ నాకు జస్ట్ ఉండాలని లేదు, బ్రతకాలని ఉంది. అవును, మీరు కూడా రోజు ఇదే టైంకి వెళ్తారా ఆఫీస్కి? 8 AM to 6 PM రోజు. ఓ, సేమ్ టైమింగ్స్ అన్నమాట. అవును. ఓకే, నేను ఇక వెళ్తాను. మళ్ళీ కలుస్తా. వెళ్ళరండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
టైం 7:45 అయింది, ఇంకా రాలేదేంటి? తినేద్దామా? వద్దులే, వచ్చేవరకు ఆగుదాం. హలో 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 అంటే హలో అంటాడేంటి? హలో అంటే హలోనే కదా అనాలి. ఓ, వినిపించేసిందా? కొంచెం గట్టిగానే అన్నావు. యాక్చువల్లీ ఈ ప్లేస్ రిజర్వ్డ్. రిజర్వ్డా? ఎవరికి? తెలిసిన అమ్మాయికి. ఓ, అంటే ఇప్పుడు ఈ ఏరియా తందా? కాదు. పోనీ ఈ రోడ్డు? కాదు. అట్లీస్ట్ మన ముందున్న ఆ షాపు? కాదు. మరి ఇప్పుడు ఏవి తను కాదన్నప్పుడు ఈ ప్లేస్ రిజర్వ్డ్ ఎలా అవుతుంది గురుగారు? అది మేము రోజు ఇక్కడే కూర్చుంటాం, అందుకే. అంటే ఇప్పుడు నేను రోజు ఆఫీస్కి సేమ్ బస్సులో వెళ్తుంటా, ఇప్పుడు ఆ బస్సు నాకు రిజర్వ్డా? అవన్నీ నాకు తెలీదండి, ప్లీజ్ మీరు అర్థం చేసుకొని లేవండి. అర్థం చేసుకోవాలా? ఏం అర్థం చేసుకోవాలి? ఆ అమ్మాయి అంటే ఇష్టమా? ఇంకా తెలీదు, కానీ కొంచెం అలాంటిదే అనిపిస్తుంది. అలా అయితే ఓకే, అండర్స్టాండబుల్. లవ్కి ఆ మాత్రం రిజర్వేషన్ ఉండాలే. థ్యాంక్స్ అండి. సర్లే కానీ నాకెలానో నుంచుని ఓపిక లేదు. నువ్వు ఇటు కూర్చో, నేను అటు కూర్చుంటా. అప్పుడు నువ్వు అమ్మాయికి దగ్గరగా కూర్చోవచ్చు కదా. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. ఏమంటావు? దా. వచ్చే టైం అయింది, ఇంకా రాలేదు. దేవుడా, ఈరోజు ఎలాగైనా రావాలి. దేవుడా, రావాలి రావాలి రావాలి. ప్లీజ్ 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 దేవుడా, ప్లీజ్ 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 రావాలి రావాలి రావాలి. ఈ మాత్రం దానికి ఆ రోజు మమ్మల్ని కలపడం ఎందుకు? హాయ్. హలో. నిన్న రాలేదు. అది నిన్న కొంచెం హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదా? ఏమైంది? ఇప్పుడు ఓకేనా? ఇంకో 2 days రెస్ట్ తీసుకోవాల్సిందే కదా. అంటే నిన్న నా ఫస్ట్ డే. ఓ, అందుకే రెస్ట్ తీసుకున్నా. ఓకే. ఇప్పుడు ఓకేనా మరి? ఫీలింగ్ బెటర్? యా, బెటర్.
అవును, పులిహోర పెట్టుకుని రాలేదా ఈరోజు? ఏదో టెన్షన్లో మర్చిపోయా. ఏంటా టెన్షన్? నువ్వు వస్తావో రావో అన్న టెన్షన్. హలో. ఆ, అది ఆడిషన్ అవి ఇవి ఉంటాయిగా. ఓ హా, ఈరోజు మా అమ్మ దోశలు చేసి పెట్టింది, తింటావా? అయ్యో పర్లేదు, ఇట్స్ ఓకే, నువ్వు తిను. పర్లేదు, మా అమ్మ 4 దోశలు వేసింది, ఎలా అయినా నేను తినలేను. విల్ షేర్. సరే. ఈరోజేంటో చాలా స్లోగా నడుస్తుంది టైం. నిన్న కలవలేదుగా, అందుకే దేవుడి రోజు టైంని స్లో మోషన్లో పెట్టినట్టున్నాడు. ఏమో మరి. గురు కొంచెం. హే, థ్యాంక్ యూ. సెలక్షన్ బాగుంది గురు. థ్యాంక్స్ బ్రో. అవును, నీ పేరేంటి? మనీ శర్మ. మణి శర్మ? నువ్వు అనుకుంటుంది నిజమే. మా నాన్నకి మణి శర్మ పాటలు అంటే చాలా ఇష్టం, ఓ, అందుకే ఆ పేరు పెట్టాడు. నా పేరు వికాస్. హ్మ్. మీరిద్దరు ఫ్రెండ్సా? నిన్ననే కలిసాం. ఓ అవునా, ఎక్కడ? మీరు కూర్చున్న ప్లేస్లోనే. ఆ? నాకు అర్థం కాలేదు. నేను వచ్చి ఈ ప్లేస్లో కూర్చుంటే ఈ ప్లేస్ రిజర్వ్డ్ అన్నాడు, అలా కలిసాం. ఇప్పుడు అడిగింది అవన్నీ రిజర్వ్డా? హా, అలానే అన్నాడు. ఎందుకని? అది మనం రోజు ఇక్కడే కూర్చుంటున్నాం కదా, అలానే. ఓహో అలానా. హ్మ్. నాకు డౌటే. హ్మ్. బై ద వే, నా పేరు మణి శర్మ. నేను సరియు. అబ్బో ఏటైపోయింది, పదండి, అసలే కూలి పనికి టైం అయింది, నేను వెళ్తున్నా, బాయ్. బాటిల్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఏమ్మా, ఎంత ట్రై చేసినా ఒక్కటి కూడా వర్కౌట్ అవుతలే. చాలా బాగా చేసావు వికాస్, ఆడిషన్ అదిరిపోయింది. బట్ సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈ క్యారెక్టర్కి ఎలాంటి యాక్టింగ్ కావాలో అలానే చేసావు వికాస్, కానీ నీకన్నా ముందు వచ్చిన వాడిని సెలెక్ట్ చేశారు డైరెక్టర్. సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం వికాస్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రిజర్వ్డా? హా, అలానే అన్నాడు. ఎందుకని? అది మనం రోజు ఇక్కడే కూర్చుంటున్నాం కదా, అలానే. ఓహో
అలానా? హ్మ్. ఓ 8 అయింది. ఇంకా వెళ్దాం ఆఫీస్లకి. అవును, నాకు ఈరోజు చాలా మీటింగ్స్ ఉన్నాయి. వెళ్దాం పదండి. ఆ, నాకు ఇంపార్టెంట్ ఆడిషన్ ఒకటి ఉంది, వెళ్దాం. హలో, ఆఫీస్లో వైఫై ప్రాబ్లం వల్ల ఈరోజు హాలిడే ఇచ్చారు సార్. అయితే ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదన్నమాట. ఆ, ఆఫీస్ లేదు, ఈరోజు హాలిడే, అదే చెప్తున్నా. సరే, ఏమైంది? ఏదో వైఫై ఇష్యూ అంట. ఈరోజు మా ఆఫీస్కి హాలిడే. అవునా? క్రేజీ కదా. ఎంజాయ్ మరి. ఏంటి మరి ప్లాన్? ఏమనుకోలేదు. మీకేదో ఇంపార్టెంట్ వర్క్ అన్నారు కదా, మీరు వెళ్ళండి. యా ఐ హ్యావ్ టు గో. ఆ, నేను ఉండిపోతా కావాలంటే. ఏదో ఇంపార్టెంట్ ఆడిషన్ అన్నావు. నువ్వు మూసుకుంటావా? అర్థమైందిలే. అవునేదో ఇంపార్టెంట్ ఆడిషన్ అన్నావు. అది యాక్చువల్లీ అది రేపు, నేను ఈరోజు అనుకున్నా, కన్ఫ్యూజ్ అయ్యా. షూరా? షూర్. ఈ మధ్య స్ట్రెస్ వల్ల డేట్స్ అన్ని మర్చిపోతున్నా. సరే, ఎంజాయర్ డేట్ మరి. ఏంటి డేటా? సారీ, డే. ఎంజాయర్ డే అంటున్నా. ఓ, సీ యు టుమారో. బాయ్. బాయ్. బాయ్ మనీష్ శర్మ. చెప్పు, ఏంటి ప్లాన్? నువ్వే చెప్పు, నీ ఇష్టం. కెఫేకి వెళ్దామా? ఎప్పటి నుంచో అనుకుంటున్నా. హే, నేను కూడా సేమ్ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా. ఎక్కువైందా? కొంచెం తగ్గిస్తా. బెటర్. సరే, ఎలా వెళ్దాం? నీ ఇష్టం. ఓటో? ఆటో. నీకు కంఫర్టబుల్గానే ఉంది కదా? హా, ఓకే. మరి నీకు కంఫర్టబుల్గా ఉందా? చాలా. ఆ? అదే, చాలా చల్లగా ఉంది బయట వెదర్ అంటున్నా. నేను అడిగినది కాదే. గాలికి వినిపించలే. ఏం అడిగావు? కంఫర్టబుల్గా ఉందా అని అడుగుతున్నా. కంఫర్టబుల్గానే ఉంది. ఇవన్నీ తింటున్నాయి. నేను ఇప్పుడే వస్తా, 1 సెకండ్. ఒక్క కాఫీ 400 ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? హలో. అరే, ఒక 1000 రూపీస్ పంపిస్తావారా? రేపు నీకు ఇచ్చేస్తా. లేవురా, మంత్ ఎండ్ కదా. ఓకే. హలో. హలో చెప్పరా. మామ, ఒక 800 రూపీస్ సెండ్ చేయగలుగుతావా? హలో. హలో వినిపిస్తుందా? లేదురా, హలో సిగ్నల్స్ హలో లేవు. హలో. నేను హీరో అయ్యాక చెప్తారా మీ సంగతి? యాక్చువల్లీ నాకేమొద్దు. అదేంటి, ఎందుకని? అంటే ఏం తినాలని లేదు. మనీ గురించా? నా ఆఫీస్కి హాలిడే ఇస్తే నువ్వు కంపెనీకి వచ్చావు, అది చాలు. బిల్లు కట్టాల్సిన అవసరం లేదు మీరు. అంటే అది నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఆర్డర్ చెప్పు, మ్యామ్. ఏం కావాలి?
నువ్వేం చెప్తున్నావు? చాక్లెట్ మిల్క్ షేక్. నాకు కూడా సేమ్. సేమ్ సేమ్ ఎందుకు, డిఫరెంట్గా చెప్తే షేర్ కూడా చేసుకోవచ్చు. సరే. బటర్ స్కాచ్ మిల్క్ షేక్, 1 చాక్లెట్ 1 బటర్ స్కాచ్. థ్యాంక్ యూ. ఏమైంది? తాగు. ఆ ఇంపార్టెంట్ ఆడిషన్ ఈరోజే కదా? ఆ? అదే రేపు అని చెప్పిన ఇంపార్టెంట్ ఆడిషన్ ఈరోజే కదా? కాదు, మరి అసలు ఆడిషనే లేదు. మరెందుకు అలా చెప్పావు? అంటే నువ్వు మనీష్ శర్మ ఇంపార్టెంట్ వర్క్ అని లేచి వెళ్తున్నారు, నేను ఒక్కడినే అక్కడ ఖాళీ కూర్చుంటే బేవర్స్ అనుకుంటారని అలా చెప్పా. వాట్? నువ్వు అసలు అంటే నేను కూడా బిజీ అనుకోవాలి కదా మీరు. అవును. ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఏంటి? నీకు పులిహోర అంటే ఇష్టమా? నువ్వు తినే పులిహోర గురించేగా మాట్లాడేది. అవును. ఓ, నేను ఇంకా కలిపే పులిహోర గురించి అనుకున్నా. కాదులే. నిజం చెప్పాలంటే నిజమే చెప్పు. నైట్ రైస్ కొంచెం ఎక్కువ పెట్టేస్తా, ఆ మిగిలిపోయింది మార్నింగ్ పులిహోర వేసుకొని తీసుకొచ్చేస్తా. మరి స్ట్రగ్లింగ్ యాక్టర్స్ లైఫ్. అర్థమైంది. అయినా ఆ పులిహోరే లేకపోతే మనం ఇలా కెఫేలో కూర్చునే వాళ్ళమే కాదు. ఆ రోజు నువ్వు నా వాటర్ తాగకపోతే మనం మాట్లాడే వాళ్ళం కూడా కాదు. యా, తాగి మంచి పని చేశా. స్ట్రేంజ్ కదా, మనం రోజు కలుస్తున్నాం కానీ ఇద్దరి దగ్గర 2 నెంబర్స్ లేవు. యాక్చువల్లీ నేనే అడుగుదాం అనుకున్నా. నువ్వు అడగకపోతే నేనే ఇద్దాం అనుకున్నాను. సరియు, నువ్వు నాకు 7:30 నుంచి 7:50 వరకే తెలుసు. నాకు కూడా. నేను నీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా. సరియు, నేను కూడా.